హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మార్నింగ్ లేచాక ఇంట్లో వర్క్ చూసుకొని ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మార్నింగ్ వంట కూడా కంప్లీట్ చేశాను. మార్నింగ్ వంట చేయడం అయిపోయిన తర్వాత ఈరోజు నేను మ్యాథ్స్ ప్రాక్టీస్ చేశాను. నాకు మ్యాథ్స్కి చాలా రోజుల నుంచి గ్యాప్ వచ్చేసింది, అందుకే ఈరోజు మ్యాథ్స్ ప్రాక్టీస్ చేశాను. మ్యాథ్స్లో కూడా నేను చాలా రోజుల నుంచి చేయని చాప్టర్లు ప్రాక్టీస్ చేశానండి. ఇప్పుడు ఎగ్జామ్కి చాలా టైం ఉంది కాబట్టి అన్ని చాప్టర్లు ఒక్కొక్కసారి చూసుకోవాలి. ఒకవేళ టైం లేకపోతే మాత్రం ఇంపార్టెంట్ చాప్టర్స్ అవి చూసుకుంటూ ఉంటాను. మ్యాథ్స్ని మనం రెగ్యులర్గా చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ ఆ చాప్టర్ ప్రాక్టీస్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అందుకే రెగ్యులర్గా మ్యాథ్స్ని చేస్తూ ఉండాలి. నాకు కొద్దిగా గ్యాప్ వచ్చేసింది, అందుకే కొన్ని చాప్టర్లు చూసుకున్నాను మ్యాథ్స్. తర్వాత టిఫిన్ తిన్న తర్వాత కూడా నేను ఇంకా మ్యాథ్సే ప్రాక్టీస్ చేశాను. ఆ డే మొత్తం మ్యాథ్సే చేశాను అనుకోండి. ఈవినింగ్ టైమ్స్ కొద్దిగా జిఎస్ అలా చూసుకున్నాను అంతే, కానీ ఆ డే మొత్తం మ్యాథ్సే ప్రాక్టీస్ చేశాను. మిడిల్లో మ్యాథ్స్ చేయడం బోరింగ్గా అనిపిస్తే క్లాస్ వింటూ ఉంటాను. అలాగే ఆఫ్టర్నూన్ ఒక 1 అవర్ అలా పడుకుంటాను. మనం అలా పడుకొని లేచిన తర్వాత చదవడం వల్ల కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది కూడా వస్తుంది. అలాగే కొన్ని టాపిక్స్ అనేవి తొందరగా కంప్లీట్ అవుతాయి. అంటే ఒక 2 అవర్స్లో కంప్లీట్ చేయాల్సిన టాపిక్ అనేది 1 అవర్లో కంప్లీట్ అవుతుంది. అందుకే నేను డేలో ఒక 1 అవర్ అయినా లేకపోతే హాఫ్ అన్ అవర్ అయినా కంపల్సరీ పడుకుంటానండి. ఇంకా మిడిల్లో అలా నిద్రన వస్తూ ఉంటే కొద్దిగా క్లాస్ వింటా. క్లాస్ విన్నప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా నిద్ర అనేది రాదు. అలా నేను క్లాస్ వింటూ మిడిల్లో అలా చదువుతూ ఆ డేని కంప్లీట్ చేస్తూ ఉంటాను. నాకు కూడా మొత్తానికే ఫ్రీ టైం ఏం దొరకదండి. అంటే అందరూ పొలంకి వెళ్ళిన తర్వాత మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 వరకు అలా టైం దొరుకుతుంది. దాంట్లో ఒక 1 అవర్ అలా స్లీప్కే అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ లంచ్, ఒక హాఫ్ అన్ అవర్ ఏవైనా వర్క్ ఉంటే అవి, ఇంకా మిగిలిన టైంలో నేను యూజ్ చేసుకోవాలి. ఆ టైంనే నేను యూజ్ చేసుకుంటూ చదువుతూ ఉంటాను. దాంట్లో ఇంకా ఏదైనా వర్క్ పడింది అనుకోండి, ఆ టైం కూడా ఉండదు. నాకు కూడా అనిపిస్తుంది చాలా టైం వేస్ట్ అవుతుంది అని, కానీ ఏం చేస్తాం, ఉన్న టైంనే యూజ్ చేసుకోవాలి కదా. అందుకే ఏవైనా వర్క్ ఉంటే ఆ వర్క్ చేసుకుంటూ ఫోన్లో క్లాస్ పెట్టుకొని అలా వింటూ వర్క్ చేసుకుంటా. క్లాస్ వింటూ వర్క్ చేయడం వల్ల కూడా ఆ క్లాస్ అనేది మొత్తం గుర్తుండదు. అందుకే మనం ఆల్రెడీ చదివిన టాపిక్స్ని మనం క్లాస్ వింటే చదవడం ఒకసారి ప్లస్ క్లాస్ వినడం వలన ఇంకొకసారి రివిజన్ అవుతుంది. అందుకే నేను ఆల్రెడీ చదివేసిన టాపిక్స్ని మాత్రమే క్లాస్ వింటూ ఉంటా. కొత్త టాపిక్స్ ఏం క్లాస్ వినను. మీరు కూడా అలా ఒకసారి ట్రై చేయండి. అంటే మీరు ఆల్రెడీ ఒకసారి ఆ టాపిక్ని చదివి ఉంటారు కాబట్టి మీరు అంత ఇంట్రెస్ట్గా ఆ క్లాస్ వినకపోయినా, అంటే ఏదో వర్క్ చేసుకుంటూ ఆ క్లాస్ వింటాం కదా, వర్క్ చేస్తూ క్లాస్ వింటే సరిగ్గా క్లాస్ కూడా అర్థం కాదు. కానీ మీరు ఆల్రెడీ ఒక టాపిక్ చదివిన టాపిక్ని క్లాస్ వింటారు కాబట్టి మీకు కొన్ని క్వశ్చన్స్లు అయినా దాంట్లో గుర్తుంటాయి అన్నట్టు. దానివల్ల మనం సరిగ్గా క్లాస్ వినకపోయినా మనం ఆల్రెడీ చదివేసిన టాపిక్సే ఉన్నాయి కాబట్టి మనం కొద్దిగా అలా మిడిల్లో క్లాస్ వింటూ ఉంటే మనకు ఆ టాపిక్ మొత్తం అర్థమవుతుంది. లేకపోతే కొత్త క్లాస్ ఏవైనా పెట్టుకుంటే మనం సరిగ్గా వినలేం, ఆ టాపిక్ కూడా అర్థం కాదు, వట్టిగా ఆ టైం కూడా వేస్ట్ అవుతుంది. ఇటు వర్క్ని అటు క్లాస్ని కూడా రెండింటిని కూడా కంప్లీట్ చేయలేకపోతాం. అందుకే ఆల్రెడీ చదివేసిన టాపిక్ పైనే క్లాస్ వినండి. నేను మార్నింగ్ వంట చేసేటప్పుడు, ఈవినింగ్ వంట చేసేటప్పుడు క్లాస్ పెట్టుకొని వింటూ అలా వంటను కంప్లీట్ చేస్తాను. ఎప్పుడైనా బోరింగ్ అనిపించినప్పుడు మాత్రం సాంగ్స్ వింటూ వంట చేస్తూ ఉంటా. కానీ దాదాపుగా ట్రై చేస్తానండి క్లాస్ వినడానికి. ఎందుకంటే ఈ టైం మళ్ళీ రాదని దాదాపుగా అయితే క్లాసే వింటాను. ఈరోజు మ్యాథ్స్ కొన్ని చాప్టర్లు చేసేసి అవి రివిజన్ కూడా చేసేసాను. దాంట్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో అవి చూసుకున్నాను. మీకు ఆల్రెడీ చెప్పిన మ్యాథ్స్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, నేను ఎలా మ్యాథ్స్ నేర్చుకున్నాను అనేది ఒక వీడియో చేసి పెట్టాను. అది నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఒకవేళ మీరు చూడకపోతే ఒకసారి దాన్ని చూడండి, మీకు అర్థమవుతుంది నేను మ్యాథ్స్ ఎలా నేర్చుకున్నా అనే విషయం. పైగా నాది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కూడా కాదు, అందుకే నేను రెగ్యులర్గా మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. లేకపోతే మ్యాథ్స్ ఇంకా దానికి ఇంకొకసారి చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. ఇదే నా డైలీ రొటీన్. తర్వాత ఈవినింగ్ వంట చేసిన తర్వాత వంటకి డిన్నర్కి మధ్యలో కొద్దిగా గ్యాప్ దొరుకుతుంది. ఆ గ్యాప్లో నేను ఇంకా కొన్ని ఏవైనా చాప్టర్ చదివేది ఉంటే ఏదైనా సబ్జెక్ట్ చూసుకుంటాను. మనకున్న కొంత టైంని యూజ్ చేసుకుంటూ ఉండాలి, అయితేనే అన్ని సబ్జెక్టులు కవర్ అవుతాయి.
1 డేలో ఒక 3 ఆర్ 4 అవర్స్ అయినా చదవడానికి ట్రై చేయండి. మళ్ళీ ఈ టైం రాదండి. అంటే మీరు ముందే చదివి ఉంటారు కాబట్టి మీకు అంత టైం ఏం పట్టదు. తొందరగానే సబ్జెక్టులన్నీ కంప్లీట్ అయిపోతాయి. కొత్తగా ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయితే మాత్రం వాళ్ళకు 8 అవర్స్, 14 అవర్స్ టైం పడుతుంది. కానీ ఆల్రెడీ ఎగ్జామ్ రాసి కొన్ని మార్క్స్‌తో జాబ్ రాకపోయిన వాళ్ళకి అంత ఇబ్బంది ఏం కాదు. ఒక 3, 4 అవర్స్ అలా డేలో ఒక 3, 4 అవర్స్ వాళ్ళు ఆ టైంని యూజ్ చేసుకుంటే సబ్జెక్ట్ అనేది కంప్లీట్ అవుతూ ఉంటుంది. లేకపోతే గ్యాప్ తీసుకున్నారనుకోండి మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాల్సి వస్తుంది. అందుకే గ్యాప్ తీసుకోకుండా మీకు వీలైనంతలో టైంని అడ్జస్ట్ చేసుకుంటూ చదవడానికి ట్రై చేయండి. మన లైఫ్ కోసం మనమే కష్టపడాలండి. ఎవరు కష్టపడరు. మన ఇష్టాలకి, మన కష్టాలకి మనమే బాధ్యులం. మనకు నచ్చిన లైఫ్ కావాలంటే మనకు కొంతైనా కష్టపడాలి. అయితేనే మనకు నచ్చిన లైఫ్ దొరుకుతుంది. మనం ఎంత కష్టపడ్డా తర్వాత అది రాకపోతే, ఆ జాబ్ అనేది రాకపోతే అది తర్వాత విషయం. కానీ ఫస్ట్ అయితే ప్రయత్నించాలి కదా. ప్రయత్నిస్తేనే ఏదైనా. మనం లైఫ్లో ఎప్పుడు కూడా ఆ రోజు నేను ప్రయత్నించలేదు, ఆ రోజు నేను కొద్దిగా ఇంట్రెస్ట్గా చదివి ఉంటే ఈ జాబ్ ఈ పాటికి నాకు వచ్చేది అన్నది మనం అలా ఫీల్ అవ్వకూడదు. మనలో అయినంతలా ప్రయత్నం చేస్తూ ఉండాలి. కానీ తర్వాత నేను చదవకపోవడం వల్లనే ఈరోజు జాబ్ రాలేదని మాత్రం అస్సలు ఫీల్ అవ్వకూడదు. ఓడిపోయిన ప్రతిసారి ట్రై చేస్తే ఏమవుతుంది? బెటర్ 2 రిజల్ట్ వస్తాయి. ఒకటి సక్సెస్, లేకపోతే ఎక్స్పీరియన్స్. సక్సెస్ అంటే నువ్వు చదివిన దానికి ప్రతిఫలం వచ్చినట్టే. ఎక్స్పీరియన్స్ అంటే నువ్వు ఇంకా మళ్ళీ ఇంకొకసారి ట్రై చేసినప్పుడు దానికన్నా బెటర్గా ఇంకొకసారి ట్రై చేస్తావు. అదే కదా నేర్చుకుంటావు. అది నేర్చుకోవడం వల్ల కూడా మనం సక్సెస్ కానప్పుడు మన చుట్టూ ఎంతమంది ఉంటారో అనేది కూడా తెలిసిపోతుంది కదా. అప్పుడు నీకు ఇంకా చదవాలనిపిస్తుంది. నీ గోల్ని ఎలాగైనా రీచ్ అవ్వాలనిపిస్తుంది. అలా ఏది ట్రై చేయకుండా ఒక ముద్దపప్పులా కూర్చొని ఉండడం కన్నా ఏదో ఒకటి ట్రై చేస్తూ ఓడిపోవడం చాలా బెటర్. ఇవేవీ నీతో కాకపోతే ఇంకొకరికి నచ్చినట్టు బతకడమైనా నేర్చుకోవాలి. ఇంకొకరికి నచ్చినట్టు బతకడం అయితే చాలా కష్టమండి నాకు తెలిసైతే. అందుకే మన కష్టం ఏదో మనమే పడాలి. సక్సెస్ని మనమే తెచ్చుకోవాలి. ఒక్కసారి సక్సెస్ అయితే నువ్వు ఏది చెప్పినా అది కరెక్టే. నువ్వు ఏం చేసినా అది కరెక్టే అవుతుంది. నీకు నచ్చిన లైఫ్ బతకచ్చు, నీకు నచ్చినట్టు ఉండొచ్చు, నీకు నచ్చిన చోటు వెళ్ళొచ్చు. నేను ఆల్రెడీ ఒకసారి నెగ్లెక్ట్ చేసి ఆ శిక్షను ఇప్పుడు అనుభవిస్తున్నాను. అందుకే ఈ విషయం చెప్తున్నాను. ప్లీజ్ మీరు కూడా టైం వేస్ట్ చేసుకొని తర్వాత బాధపడకండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.